ఇవాళ సామెతలు. ఇంకా సామెతలు ఉన్నాయి, ఇంకా పూర్తి కాలేదు, అయిపోయాయి అనుకోకండి, ఇంకా ఉన్నాయి. ఇవాళ కొన్ని రాసుకుందాం. వీపు మీద కొట్టచ్చు కానీ కడుపు మీద కొట్టకూడదు. అంతే కదా? వీపు మీద కొట్టచ్చు కానీ కడుపు మీద కొట్టకూడదు. అంతే కదా? ఏదైనా కోపం వస్తే మనం వీపు మీద ఒక దెబ్బ కొట్టినా కూడా అది కాసేపటికి మర్చిపోతాం, సమస్య పోతుంది. అలా కాకుండా వాళ్ళ ఉద్యోగం తీయించేయడమో, వాళ్ళకున్న వృత్తిని మనం దానికి అడ్డం పడ్డము, వాళ్ళకి ఉన్న సోర్స్లన్నిటినీ మనం నష్టపరిచేలాగా చేయడము, ఇలాంటి పనులు చేయకూడదు అనమాట. కడుపు మీద కొట్టకూడదు. వీపు మీద కొట్టినా ఒక దెబ్బ పోతుంది, మళ్ళీ కడుపు మీద కొడితే అది ఎప్పటికి వస్తుందో, పోయిన ఉద్యోగం ఎప్పటికి వస్తుందో మళ్ళీ తేరుకునేదాకా కష్టం అవుతుంది అనమాట. కాబట్టి వీపు మీద కొట్టచ్చు కానీ కడుపు మీద కొట్టకూడదు. తాటాకు చప్పుళ్ళకి కుందేళ్ళు బెదురుతాయా? తాటాకు చప్పుళ్ళకి కుందేళ్ళు బెదురుతాయా? కుందేళ్ళకి ఎంత భయం ఉంటుందో, కానీ చిన్న చిన్న శబ్దాలకి ఏం భయపడవు అవి. సింహం ఉన్న అడవిలో ఉండే కుందేళ్ళు చిన్న చిన్న తాటాకు చప్పుళ్ళకి బెదురుతాయా? అలాగే మనల్ని బెదిరించాలని చూస్తూ ఉంటారు కొంతమంది, బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటారు. అది చెప్పి ఇది చెప్పి అనవసరమైనవన్నీ మన మీద నిందలు వేసి బ్లాక్మెయిల్ చేయాలని చూస్తారు. వాటన్నిటికీ మనం భయపడుతూ కూర్చున్నాం అనుకోండి, మన జీవితం ముందుకు సాగదు. కాబట్టి అన్నిటికీ ధైర్యంగా నిలబడి ఏం చేసుకుంటారో చేసుకోండి. మనం తప్పు లేనప్పుడు మనం దేనికి భయపడాల్సిన అవసరం లేదు. మనం తప్పు చేయలేదు కనుక వాళ్ళు ఏమనుకున్నా కూడా న్యాయం మన వైపు ఉంటే మనమే గెలుస్తాం అనమాట. కాబట్టి తాటాకు చప్పుళ్ళకి కుందేలు బెదరవు. తాడిని తన్నేవారుంటే తల తన్నేవారుంటారు. తాడిని తల్లే వాళ్ళు ఉంటే తలదన్నే వాళ్ళు ఉంటారు. మనం అనుకుంటాం మనమే తెలివిగల వాళ్ళము, మనమే గొప్ప అనుకుంటూ ఉంటాం. ఎప్పుడో ఒకసారి మనకన్నా తెలివిగల వాళ్ళు, మనకంటే గొప్ప వాళ్ళు మన దగ్గరికి వచ్చి వచ్చినప్పుడు మన తెలివితేటలు అప్పుడు ఎందుకు పనికిరావన్నమాట. కాబట్టి మనకంటే తెలివిగల వాళ్ళు, మనకంటే గొప్ప వాళ్ళు చాలామంది ఉంటారని చెప్పి మనం గమనించుకుని మాట్లాడుతూ ఉండాలి. అంటనప్పుడు ఆముదం రాసుకున్నా అంటదు.
అంటనప్పుడు ఆముదం రాసుకున్నా అంటదు. గుండె మీద మనం హెయిర్ ఆయిల్ రాసుకున్నాం అనుకో అసలు ఎంతైనా అంటట్లా మన చేతులకే ఉంటుంది. అలా అనేసి ఆముదం తీసుకొచ్చి కొంచెం బంకగా ఉంటుంది కదా, అదైతే బాగా అంటుంది అంటే అంటనప్పుడు ఏది కూడా అంటదుట. కాబట్టి మనం చేసే పనులు మనకి ఇష్టం లేనప్పుడు ఏ పని కూడా చేయబుద్ధి కాదు. బలవంతంగా రుద్దడమే తప్ప మన నెత్తి మీద మనం చేయలేని పనులు, మనకి ఇష్టం లేదు ఆ పని, ఇష్టం లేకుండా చేసే పని అసలు సాటిస్ఫాక్షన్గా మనం ఇష్టంగా చేయలేమన్నమాట. ఏదో ఎవరి కోసం ఏదో వాళ్ళు చెప్తున్నారు తప్పదురా నాయన అని చేయడమే తప్ప కాయని చోట కందైనా కాయదు. అంతే కదా. కాసే చోట అయితే పంటలు పండే చోట్ల అయితే అన్ని పంటలు పండుతాయి. ఏ పంటకి ఏ మట్టి కావాలి, ఏ పంటకి ఎంత ఉష్ణోగ్రత కావాలి, ఏ పంటకి ఎంత వాటర్ కావాలి అని అవన్నీ సమానంగా ఉన్నప్పుడు, సమపాళ్లలో ఉన్నప్పుడు ఏ పంట అయినా పండుతుంది. అదే పంట పండే ప్రదేశమే కాదు, మొక్కలు మొలిచే ప్రదేశమే కాదు, ఓన్లీ రాళ్లే ఉన్నాయి అక్కడ, మొలవదు అనుకున్నప్పుడు కంద మొక్క అయినా కూడా కాయదట. తలగొడ్డకు తక్కువ, చేతిగుడ్డకు ఎక్కువ. తలగుడ్డకు తక్కువ, చేతిగుడ్డకు ఎక్కువ, ఎటు కాకుండా ఉందనమాట. కర్చీఫ్ కాదు, అటని టవలు కాదు, చాలా మంచి రకంగా ఉందనమాట. బ్లౌజ్ పీస్ అయ్యి ఉండొచ్చు, బ్లౌజ్ పీస్ లాగా ఉందనమాట. అలాంటప్పుడు తలకి చుట్టుకోవడానికి రాదు, కర్చీఫ్ లాగా పట్టుకుందామంటే మాకు పెద్దదైపోతుంది. కాబట్టి కొన్ని పనులు అలా ఉంటాయన్నమాట. ఎటు కాకుండా మధ్య రకంగా చేస్తూ ఉంటాం మనం పనులు. అటు పూర్తిగా చెయ్యము, ఇటు పూర్తిగా మానేయము, మధ్యలో వదిలిపెట్టినప్పుడు ఇలాంటి సామెతలు వస్తూ ఉంటాయి. దోసకాయ తిన్న కడుపు దొంగలు దోచిన ఇల్లు ఒకటే అంటారు. దోసకాయ తిన్న కడుపు దొంగలు దోచిన ఇల్లు ఒకటే అని సామెత అనమాట. అంటే దోసకాయ తింటే మనకి ఏమవుతుంది, కడుపులో గడబిడ అయ్యి మొత్తం ఖాళీ అయిపోతుంది అనమాట. అలాగే దొంగలు దోచిన ఇల్లు ఎలా ఉంటుంది, మొత్తం ఖాళీ చేసి పోతారు కదా వాళ్ళు. అందుకని దాంతో పోల్చారు దోసకాయ తిన్న వాళ్ళని. దోసకాయ తిన్న కడుపు దొంగలు దోచిన ఇల్లు ఒకటేనట, అన్ని ఖాళీ అయిపోయి ఉంటాయి అనమాట. దొంగ చేతికి తాళాలు ఇచ్చే రకం. దొంగ చేతికి తాళాలు ఇచ్చే రకం. కొంతమంది ఏం చేస్తూ ఉంటారు, బీరువాళ్ళ గోల్డ్ ఉంటుంది, డబ్బులు ఉంటాయి, ఇంకా విలువైన వస్తువులు ఎన్నో ఉంటాయి, వెండి సామాన్లు అవన్నీ. అయినా సరే తాళాలు వేస్తారు, కానీ అక్కడ పడేలాతే తాళాలు బీరువాకి పెట్టి పెడతారు. ఇంకా ఆశ్చర్యం అనమాట ఇది. తాళాలు బీరువాకే ఉంటాయి. ఎవరు వచ్చినా తీసుకోండి ఈజీగా అన్నంత ఈజీగా పడేస్తూ ఉంటారనమాట. లేకపోతే తాళం వేసినా కూడా ఆ తాళం చెవి అలా ఎదురుగానే పెడతారు. బీరువా తాళాలు అనేవి మనం జాగ్రత్తగా ఎవరికి కనపడకుండా పెట్టుకోవాలి కదా, అలా పెట్టరు అనమాట. కొంతమంది దానికి వదిలేస్తారు, కొంతమంది తీసి ఎదురుగా పెడతారు. అలాంటప్పుడు దొంగకి మనం ఇచ్చినట్టేగా, తీసుకో అని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు కదా. తాళాలు అక్కడ ఉన్నాయి, దొంగతనం చేయని. హాయిగా మనం అలా పెట్టేసి వెళ్ళిపోతున్నప్పుడు మనం ఏ పక్కింట్లోనే కూర్చుంటాము, హస్కేసుకుని పనికిరాని అమ్మ లెక్కల సోదంతా పెట్టుకుని పక్కింట్లో కూర్చుంటాము. యాజ్ యూజువల్గా దొంగ వస్తాడు, చక్కగా తాళం తీసుకుంటాడు, వాడికి కావాల్సిన వాడు తీసుకెళ్తాడు అనమాట. అలా దొంగలకి తాళాలు ఇచ్చే రకాలు చాలామంది ఉంటాయి అన్నమాట. దొంగలకి తాళం ఇచ్చే రకం అన్నమాట.
నడవలేనోడు 4 పక్కల సవారీ చేస్తా అన్నాడట. నడవలేనోడు 4 పక్కల సవారీ చేస్తా అన్నాడట. అసలు నడవరా బాబు, ఇక్కడి వరకు నడవరంటే అమ్మో నేను నడవలేనని కూర్చున్నవాడు అసలు నడిచే ఇదే లేదు, బద్ధకం లేకపోతే కాళ్ళు బాలేదో ఏదో సంథింగ్ ఉంటాయి. ఆ నడవలేనోడు ఎవరో ఏదో చేస్తుంటే నేనా ఉఫ్ఫని ఊది పడేసేవాడిని, 4 పక్కల సవారీ చేసేవాడిని నేనైతే అని చెప్పాట. కొన్ని మాటలు అసలు ఎంత బిల్డప్గా ఉంటాయంటే వాళ్ళు అసలు ఏమీ చేయలేకపోయినా సరే చేసే వాళ్ళని కించపరచడానికి ఇలాంటి డైలాగులు బాగా వాడుతూ ఉంటారనమాట. నడవలేనోడు 4 పక్కల సవారీ చేస్తానన్నాడట అనే సామెతలు అలాంటప్పుడు మనం ఉపయోగించుకోవచ్చు. నక్క తోక పట్టుకుని నాగలోకానికి ఎక్కుతానన్నాడట. నక్కతోక పట్టుకుని నాగలోకానికి ఎక్కుతాను. నక్కతోక ఎంత ఉంటుంది? పెద్దడు చిన్నగా ఉంటుంది. దాన్ని పట్టుకుని నాగలోకానికి ఎక్కేస్తాను అన్నాడట. అంటే ఇదే పైన చెప్పిన లాంటిదే అనమాట బిల్డప్ మాటలు. నేనైతే ఏదన్నా చేసేస్తాను. ఏది చేయరు కానీ కబుర్లు మాత్రం అలా ఉంటాయి. చేసేవాళ్ళని చూసి ఎంచపరుస్తూ మాట్లాడే మాటలు అనమాట ఇవన్నీ. నేనైతే అసలు అది నాకు మంచినీళ్ళు ప్రాయం అన్నట్టుగా మంచినీళ్ళు తాగినంత ఈజీగా నేను ఆ పని చేసేయగలను చెప్పేస్తూ ఉంటారు. ఎందుకంటే చెయ్యక్కర్లేదు కనుక. చేస్తే కదా తెలిసేది బాధ ఏమిటనేది. చెయ్యనప్పుడు అవసరం లేనప్పుడు, చేయాల్సిన అవసరం లేనప్పుడు ఇలాంటి కబుర్లు ఎన్నైనా చెప్పచ్చు. కుక్కతో ఒక పట్టుకొని గోదావరి ఈదినట్టు. కుక్కతోక పట్టుకుని గోదావరి ఈదినట్టు. గోదావరి ఈదగలమా కుక్కతోక పట్టుకుని? అసలు కుక్కతోకేమో వంకరగా ఉంటుంది, జర్రమ జారిపోతుంది. దాన్ని పట్టుకుని గోదావరి అంతా ఈదాలంటే ఎంత కష్టం. ఏదన్నా పని మనం ఎవరికన్నా చెప్పి చేయలేదనుకోండి, ఎంతసేపు అయినా ఆ పని చేస్తానంటారు కానీ చేయరు. అలాంటప్పుడు మనం కుక్కతోక పట్టుకుని గోదావరి ఈదినట్టే వాడికి పని చెప్తే అనుకుంటాం అన్నమాట. నూనె అన్నం తిని నూతికి కాళ్ళు జాపిందట. నూనె అన్నం తిని నూతికి కాళ్ళు జాపిందట. నూనె ఒక్కటి వేసుకుని అన్నం తినేస్తే ఎలా ఉంటుంది? కడుపు అంతా వికారం వచ్చేస్తూ ఉంటుంది కదా. అక్కడికి వెళ్ళి నూతి దగ్గర కాళ్ళు జాపి కూర్చుంటా. నీళ్లు తోడదామంటే రావు, నీళ్ళు చేతులు జారిపోతూ ఉంటాయి. ఒక పక్క నీళ్ళేమో కావాలి, తాగినా కూడా వికారం వచ్చేస్తూ ఉంటుంది. తిక్క పనులు భలే చేస్తూ ఉంటాం కదా మనం. అలాంటి పనులు చేసిన వాళ్ళకి ఇలాంటి సామెతలు చూస్తూ ఉంటాం. నూనెతో మండే దీపం నువ్వులతో మండుతుందా? నూనెతో మండే దీపం నువ్వులతో మండుతుందా? మనం దీపం ఏ నూనెతో పెడతాం? నువ్వుల నూనెతో పెడతాం కదా. అలా నువ్వుల నూనెతో చక్కగా దీపం మండుతుంది కదా అని ఈరోజు నూనె అయిపోయింది, కొంచెం నువ్వులు వేసి పెడదామంటే నువ్వులతోటే కదా నూనె వస్తుంది ఎలాగో అని చెప్పి నువ్వులేసి దీపం పెడదామంటే మండుతుందా?
మండదు కదా. కాబట్టి ఏ పనికి ఏది వాడాలో అదే వాడాలి, ఏ మాట ఎక్కడ మాట్లాడాలో అదే మాట్లాడాలి. ఎప్పుడు ఏ పని చేయాలో అదే చేయాలి తప్ప దీని బదులు అది దాని బదులు ఇది చేద్దామంటే కుదరదు, రాదు. చేసినా కూడా అది వేస్ట్ అయిపోతుంది అనమాట. నూనె బదులు దాని నిండా నువ్వులేసి మండట్టే మండుతుందా, మండదు కదా. నీళ్ళున్న బావిలోనే కప్పలు, అంతే కదా. నీళ్ళున్న బావిలోనే కప్పలు ఉంటాయి, మరి నీళ్లు లేకపోతే కప్పలు ఎందుకు ఉంటాయి? అలాగే మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు మాత్రమే మనుషులు మన చుట్టూ చేరతారు, డబ్బులు లేనప్పుడు ఎందుకు చేస్తారు? ఎవరు చేరరు కదా. కాబట్టి డబ్బు సంపాదించడం అనేది చాలా ముఖ్యం. చాలామంది అంటారు డబ్బు సంపాదించడం ఇంపార్టెంట్ కాదు, గౌరవ మర్యాదలు ముఖ్యమని. గౌరవ మర్యాదలు కావాలి, డబ్బు కావాలి. డబ్బు అనేది ఉంటేనే గౌరవ మర్యాద వస్తాయి. డబ్బు లేని వాడికి ఎలాంటి గౌరవ మర్యాదలు ఉండవు. ఎంత పొజిషన్లో ఉన్నా కూడా నేను అంత చదివాను, ఇంత చదివాను, అక్కడ నాకు సన్మానాలు చేశారు, ఇక్కడ అవార్డులు ఇచ్చారు, ఇక్కడ రివార్డులు ఇచ్చారంటే దేనికి పనికిరావన్నమాట అవన్నీ. ఎప్పుడైతే డబ్బు సంపాదించామో అప్పుడే మనకి విలువ అనేది ఉంటుంది. ఎక్కడైతే నీళ్లున్న చోట కప్పలు చేరతాయో డబ్బున్న చోటే మనుషులు కూడా చేరతారు. బెల్లం ఉన్న చోటే ఈగలు వాళ్తాయి. తెలిసిందే కదా మనకి. ఈగలైనా చీమలైనా బెల్లం ఉన్న చోటే వస్తాయి, ఇది లేని చోట ఏమి రావు కదా. అందుకని మన దగ్గర డబ్బులు ఉంటేనే వస్తున్నారు అని మనం అనుకోవడం కూడా తప్పనమాట. ఉన్నాయి కనుక వస్తారు, మరి లేనప్పుడు ఎవరు అడుగుతారు? నీ దగ్గర లేవని తెలిసిన తర్వాత ఎవరు అడగరు కదా, ఉంటేనే అడుగుతారు. అంతా నాతో ఉంటే ఇంత సొంత ఎందుకు? అంతా నాతో ఉంటే ఇంత సంత ఎందుకు? అసలు లేకే కదా ఈ గొడవలు, ఈ గోళ్ళు ఇవన్నీను. అసలు నా దగ్గర ఉంటే ఈ బాధలన్నీ ఎందుకు? అంతా నాతో ఉంటే ఇంత సంత ఎందుకు అని అడుగుతున్నారు. కరెక్టే కదా. మరి అంతా మన చేతుల్లో ఉందనుకో, మన గ్రిప్లో ఉందనుకో, మనం ఏ చెప్తే అది జరుగుతుంది అనుకో, అప్పుడు అసలు గొడవే ఉంది. మనం సాగించుకుంటాం కదా, అన్నీ మనకు అనుకూలంగానే మనం చేసుకుంటాం కదా. అదంతా లేకపోబట్టే కదా ఈ గొడవలు గోళ్ళు ఇవన్నీ. కాబట్టి అంతా నాతో ఉంటే ఇంత సంత ఎందుకు అని అడుగుతున్నారు అన్నమాట. నెత్తి మీద రూపాయి పెట్టిన అర్ధ రూపాయికి కూడా కొనరు. నెత్తి మీద రూపాయి పెట్టినా అర్ధ రూపాయికి కూడా కొనరు. ఎందుకు అంటారు? మన నెత్తి మీద రూపాయి కోసం ఆశపడితే లైఫ్ లాంగ్ మనం పోషించద్దు. ఆ రూపాయికి ఆశపడతారు ఎవరైనా, అర్ధ రూపాయి కూడా కొనమని చెప్తారనమాట. రూపాయి కాదు కదా, రూపాయికి ఇంకో రూపాయి ఇచ్చి కాదు కదా, రూపాయల సగానికి కూడా కొనమని. ఎందుకు అంటారు? మనం కొన్న తర్వాత వాళ్ళు జీవితాంతం మనల్ని పోషిస్తూ కూర్చోవాలి కదా, అంత తెలివి తక్కువ వాళ్ళు ఎవరు ఉంటారు. కాబట్టి మనం విలువలేని వాళ్ళు ఏమంటాం? నెత్తి మీద రూపాయి పెట్టినా అర్ధ రూపాయి కూడా కొనరు నిన్ను అంటాం. యాక్చువల్గా మనల్ని కూడా ఎవరు కొనరు. కష్టపడి కోడి గుడ్డు పెడితే తాగుబోతోడొచ్చి ఆమ్లెట్ వేసుకున్నాడట.
కష్టపడి కోడి గుడ్డు పెడితే తాగుబోతాడు వచ్చి ఆమ్లెట్ వేసుకున్నాడట. మళ్ళీ దేనికి పెడుతుంది గుడ్డు, ఏం చేసుకుంటారు? ఆమ్లెట్ వేసుకోవడానికి. కాకపోతే అంటే ఆ సందర్భంగా వాదించాలి అనుకున్నప్పుడు ఇలాంటివి వస్తూ ఉంటాయి అన్నమాట. కష్టపడి కోడి గుడ్డు పెడితే అంటే కష్టపడే పెడుతుంది, మరి పెట్టిన గుడ్లే కదా అందరూ ఆమ్లెట్లు వేసుకుని తినేస్తున్నారు కదా మీరు అందరూ. మరి తాగుబోతాడు వచ్చి ఆమ్లెట్ వేసుకున్నాడని నెందేంటి నాకు అర్థం కాదు. అంటే ఏ వంక దొరకనప్పుడు ఏం చేస్తారో అది కరెక్ట్ పని అయినా సరే దాన్ని రాంగ్ వేలో చూపించడం కోసం కొన్ని నిందలు వెయ్యాలి అనుకున్నప్పుడు వేస్తూ ఉంటాం అనమాట. అలాంటిదే ఇది కూడా. కష్టపడి కోడి గుడ్డు పెడితే తాగుబోతాడు వచ్చి ఆమ్లెట్ వేసుకున్నాడు. ఆమ్లెట్ వేసుకోవడానికే కదా కోడి గుడ్డు పెట్టేది. గుడ్డు పెట్టాలంటే కష్టపడాలి కదా. మరి మా కోసమే, మీకోసమే కోళ్ళు పెంచుతున్నారు, కోళ్ళు గుడ్లు పెట్టేది మీకోసమే. నేను తినను కనుక మీకోసం అంటున్నాను. కష్టపడే కోడిగుడ్డు పెడుతుంది. ఎవరైనా కష్టపడే కంటారు కదా బిడ్డను కూడా. అలాగే కష్టపడే కోడిగుడ్డు పెడుతుంది. పాపం కష్టపడి పెట్టింది కదా, వదిలేయని. తాగుబోతాడు వదిలేయకుండా అంటే ఆమ్లెట్ వేసుకుని తిన్నాడట. అదొక నేరం అనమాట. అంటే ఈ వాళ్ళ మీద నేరం మోపాలి అనుకున్నప్పుడు మనం ఎలాంటి కరెక్ట్ పని అయినా సరే నిందలు వేసేయగలం. దానికి ఉదాహరణ ఇది. మిగిలిన సామెతలు రేపు. ఇవాళ సామెతలు, ఇంకా సామెతలు ఉన్నాయి, ఇంకా పూర్తి కాలేదు, అయిపోయాయి అనుకోకండి, ఇంకా ఉన్నాయి. ఇవాళ కొన్ని రాసుకుందాం. వీపు మీద కొట్టచ్చు కానీ కడుపు మీద కొట్టకూడదు. అంతే కదా. వీపు మీద కొట్టచ్చు కానీ కడుపు మీద కొట్టకూడదు. అంతే కదా. ఏదైనా కోపం వస్తే మనం వీపు మీద ఒక దెబ్బ కొట్టినా కూడా అది కాసేపటికి మర్చిపోతాం, సమస్య పోతుంది. అలా కాకుండా వాళ్ళ ఉద్యోగం తీయించేయడమో, వాళ్ళకున్న భక్తిని మనం దానికి అడ్డం పడ్డమో, వాళ్ళకి ఉన్న సోర్స్లన్నిటినీ మనం నష్టపరిచేలాగా చేయడమో, ఇలాంటి పనులు చేయకూడదు అనమాట. కడుపు మీద కొట్టకూడదు. వీపు మీద కొట్టినా ఒక దెబ్బ పోతుంది. మళ్ళీ కడుపు మీద కొడితే అది ఎప్పటికి వస్తుందో, పోయిన ఉద్యోగం ఎప్పటికి వస్తుందో మళ్ళీ తేరుకునేదాకా కష్టం అవుతుంది అనమాట. కాబట్టి వీపు మీద కొట్టచ్చు కానీ కడుపు మీద కొట్టకూడదు. తాటాకు చప్పుళ్ళకి కుందేళ్ళు బెదురుతాయా? తాటాకు చప్పుళ్ళకి కుందేళ్ళు బెదురుతాయా? కుందేళ్ళకి ఎంత భయం ఉంటుందో, కానీ చిన్న చిన్న శబ్దాలకి ఏం భయపడవు అవి. సింహం ఉన్న అడవిలో ఉండే కుందేళ్ళు చిన్న చిన్న తాటాకు చప్పుళ్ళకి బెదురుతాయా? అలాగే మనల్ని బెదిరించాలని చూస్తూ ఉంటారు కొంతమంది, బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటారు. అది చెప్పి ఇది చెప్పి అనవసరమైనవన్నీ మన మీద నిందలు వేసి బ్లాక్మెయిల్ చేయాలని చూస్తారు. వాటన్నిటికీ మనం భయపడుతూ కూర్చున్నాం అనుకోండి, మన జీవితం ముందుకు సాగదు. కాబట్టి అన్నిటికీ ధైర్యంగా నిలబడి ఏం చేసుకుంటారో చేసుకోండి. మనం తప్పు లేనప్పుడు మనం దేనికి భయపడాల్సిన అవసరం లేదు. మనం తప్పు చేయలేదు కనుక వాళ్ళు ఏమనుకున్నా కూడా న్యాయం మన వైపు ఉంటే మనమే గెలుస్తాం అనమాట. కాబట్టి తాటాకు చప్పుళ్ళకి కుందేలు బెదరవు. తాడిని తన్నేవారుంటే తల తన్నేవారుంటారు.
తాడిని తల్లే వాళ్ళు ఉంటే తలదన్నే వాళ్ళు ఉంటారు. మనం అనుకుంటాం మనమే తెలివిగల వాళ్ళము, మనమే గొప్ప అనుకుంటూ ఉంటాం. ఎప్పుడో ఒకసారి మనకన్నా తెలివిగల వాళ్ళు, మనకంటే గొప్ప వాళ్ళు మన దగ్గరికి వచ్చి వచ్చినప్పుడు మన తెలివితేటలు అప్పుడు ఎందుకు పనికిరావన్నమాట. కాబట్టి మనకంటే తెలివిగల వాళ్ళు, మనకంటే గొప్ప వాళ్ళు చాలామంది ఉంటారని చెప్పి మనం గమనించుకుని మాట్లాడుతూ ఉండాలి. అంటనప్పుడు ఆముదం రాసుకున్నా అంటదు. అంటనప్పుడు ఆముదం రాసుకున్నా అంటదు. గుండె మీద మనం హెయిర్ ఆయిల్ రాసుకున్నాం అనుకో, అసలు ఎంతైనా అంటట్లా మన చేతులకే ఉంటుంది. అలా అనేసి ఆముదం తీసుకొచ్చి కొంచెం బంకగా ఉంటుంది కదా, అదైతే బాగా అంటుంది. అంటే అంటనప్పుడు ఏది కూడా అంటదుట. కాబట్టి మనం చేసే పనులు మనకి ఇష్టం లేనప్పుడు ఏ పని కూడా చేయబుద్ధి కాదు. బలవంతంగా రుద్దడమే తప్ప మన నెత్తి మీద మనం చేయలేని పనులు, మనకి ఇష్టం లేదు ఆ పని, ఇష్టం లేకుండా చేసే పని అసలు సాటిస్ఫాక్షన్గా మనం ఇష్టంగా చేయలేమన్నమాట. ఏదో ఎవరి కోసం ఏదో వాళ్ళు చెప్తున్నారు తప్పదురా నాయన అని చేయడమే తప్ప కాయని చోట కందైనా కాయదు. అంతే కదా. కాసే చోట అయితే, పంటలు పండే చోట్ల అయితే అన్ని పంటలు పండుతాయి. ఏ పంటకి ఏ మట్టి కావాలి, ఏ పంటకి ఎంత ఉష్ణోగ్రత కావాలి, ఏ పంటకి ఎంత వాటర్ కావాలి అని అవన్నీ సమానంగా ఉన్నప్పుడు, సమపాళ్ళలో ఉన్నప్పుడు ఏ పంట అయినా పండుతుంది. అదే పంట పండే ప్రదేశమే కాదు, మొక్కలు మొలిచే ప్రదేశమే కాదు, ఓన్లీ రాళ్లే ఉన్నాయి అక్కడ, మొలవదు అనుకున్నప్పుడు కంద మొక్క అయినా కూడా కాయదట. తలగొడ్డకు తక్కువ, చేతిగుడ్డకు ఎక్కువ. తలగుడ్డకు తక్కువ, చేతిగుడ్డకు ఎక్కువ. ఎటు కాకుండా ఉందన్నమాట. కర్చీఫ్ కాదు, అతని టవలు కాదు, చాలా మంచి రకంగా ఉందన్నమాట. బ్లౌజ్ పీస్ అయ్యి ఉండొచ్చు, బ్లౌజ్ పీస్ లాగా ఉందన్నమాట. అలాంటప్పుడు తలకి చుట్టుకోవడానికి రాదు, కర్చీఫ్ లాగా పట్టుకుందామంటే పెద్దదైపోతుంది. కాబట్టి కొన్ని పనులు అలా ఉంటాయన్నమాట. ఎటు కాకుండా మధ్య రకంగా చేస్తూ ఉంటాం మనం పనులు. అటు పూర్తిగా చెయ్యము, ఇటు పూర్తిగా మానేను. మధ్యలో వదిలిపెట్టినప్పుడు ఇలాంటి సామెతలు వస్తూ ఉంటాయి. దోసకాయ తిన్న కడుపు దొంగలు దోచిన ఇల్లు ఒకటే అంటారు. దోసకాయ తిన్న కడుపు దొంగలు దోచిన ఇల్లు ఒకటే అని సామెత అనమాట. అంటే దోసకాయ తింటే మనకి ఏమవుతుంది, కడుపులో గడబిడ అయ్యి మొత్తం ఖాళీ అయిపోతుంది అనమాట. అలాగే దొంగలు దోచిన ఇల్లు ఎలా ఉంటుంది, మొత్తం ఖాళీ చేసి పోతారు కదా వాళ్ళు. అందుకని దాంతో పోల్చారు దోసకాయ తిన్న వాళ్ళని. దోసకాయ తిన్న కడుపు దొంగలు దోచిన ఇల్లు ఒకటేనట, అన్ని ఖాళీ అయిపోయి ఉంటాయి అనమాట. దొంగ చేతికి తాళాలు ఇచ్చే రకం.
దొంగ చేతికి తాళాలు ఇచ్చే రకం. కొంతమంది ఏం చేస్తూ ఉంటారు, బీరువాల్లో గోల్డ్ ఉంటుంది, డబ్బులు ఉంటాయి, ఇంకా విలువైన వస్తువులు ఎన్నో ఉంటాయి, వెండి సామాన్లు అవన్నీ. అయినా సరే తాళాలు వేస్తారు కానీ అక్కడ లేకపోతే తాళాలు బీరువాకి పెట్టి పెడతారు. ఇంకా ఆశ్చర్యం అనమాట ఇది. తాళాలు బీరువాకే ఉంటాయి. ఎవరు వచ్చినా తీసుకోండి ఈజీగా అన్నంత ఈజీగా పడేస్తూ ఉంటారనమాట. లేకపోతే తాళం వేసినా కూడా ఆ తాళం చెవి అలా ఎదురుగానే పెడతారు. బీరువా తాళాలు అనేవి మనం జాగ్రత్తగా ఎవరికి కనపడకుండా పెట్టుకోవాలి కదా, అలా పెట్టరు అనమాట. కొంతమంది దానికి వదిలేస్తారు, కొంతమంది తీసి ఎదురుగా పెడతారు. అలాంటప్పుడు దొంగకి మనం ఇచ్చినట్టేగా, తీసుకోవాలి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు కదా, తాళాలు అక్కడ ఉన్నాయి దొంగతనం చేయని. హాయిగా మనం అలా పెట్టేసి వెళ్ళిపోతున్నప్పుడు మనం ఏ పక్కింట్లోనే కూర్చుంటాము హసుకేసుకుని, పనికిరాని అమ్మ లెక్కల సోదంతా పెట్టుకుని పక్కింట్లో కూర్చుంటాము. యాజ్ యూజువల్గా దొంగ వస్తాడు, చక్కగా తాళం తీసుకుంటాడు, వాడికి కావాల్సిన వాడు తీసుకెళ్తాడు అనమాట. అలా దొంగలకి తాళాలు ఇచ్చే రకాలు చాలామంది ఉంటాయి అన్నమాట. దొంగలకి తాళం ఇచ్చే రకం అన్నమాట. నడవలేనోడు 4 పక్కల సవారీ చేస్తా అన్నాడట. నడవలేనోడు 4 పక్కల సవారీ చేస్తా అన్నాడట. అసలు నడవరా బాబు, ఇక్కడి వరకు నడవరంటే అమ్మో నేను నడవలేనని కూర్చున్నవాడు అసలు నడిచే ఇదే లేదు, బద్ధకం లేకపోతే కాళ్ళు బాలేదో ఏదో సంథింగ్ ఉంటాయి. ఆ నడవలేనోడు ఎవరో ఏదో చేస్తుంటే నేనా ఉఫ్ఫని ఊది పడేసేవాడిని, 4 పక్కల సవారీ చేసేవాడిని నేనైతే అని చెప్పాట. కొన్ని మాటలు అసలు ఎంత బిల్డప్గా ఉంటాయి అంటే, వాళ్ళు అసలు ఏమీ చేయలేకపోయినా సరే చేసే వాళ్ళని కించపరచడానికి ఇలాంటి డైలాగులు బాగా వాడుతూ ఉంటారనమాట. నడవలేనోడు 4 పక్కల సవారీ చేస్తానన్నాడట అనే సామెతలు అలాంటప్పుడు మనం ఉపయోగించుకోవచ్చు. నక్క తోక పట్టుకుని నాగలోకానికి ఎక్కుతానన్నాడట. నక్కతోక పట్టుకుని నాగలోకానికి ఎక్కుతాను. నక్కతోక ఎంత ఉంటుంది, పెద్దడు చిన్నగా ఉంటుంది, దాన్ని పట్టుకుని నాగలోకానికి ఎక్కేస్తాను అన్నాడట. అంటే ఇదే పైన చెప్పిన లాంటిదే అనమాట, బిల్డప్ మాటలు. నేనైతే ఏదన్నా చేసేస్తాను, ఏది చేయరు కానీ కబుర్లు మాత్రం అలా ఉంటాయి. చేసేవాళ్ళని చూసి కించపరుస్తూ మాట్లాడే మాటలు అనమాట ఇవన్నీ. నేనైతే అసలు అది నాకు మంచినీళ్ళు ప్రాయం అన్నట్టుగా, మంచినీళ్ళు తాగినంత ఈజీగా నేను ఆ పని చేసేయగలనని చెప్పేస్తూ ఉంటారు. ఎందుకంటే చెయ్యక్కర్లేదు కనుక. చేస్తే కదా తెలిసేది బాధ ఏమిటనేది. చెయ్యనప్పుడు అవసరం లేనప్పుడు, చేయాల్సిన అవసరం లేనప్పుడు ఇలాంటి కబుర్లు ఎన్నైనా చెప్పచ్చు. కుక్కతో ఒక పట్టుకొని గోదారి ఈదినట్టు. కుక్కతోక పట్టుకుని గోదావరి ఈదినట్టు. గోదావరి ఈదగలమా కుక్కతోక పట్టుకుని? అసలు కుక్కతోకేమో వంకరగా ఉంటుంది, జర్రమ జారిపోతుంది. దాన్ని పట్టుకుని గోదావరి అంతా ఈదాలంటే ఎంత కష్టం. ఏదన్నా పని మనం ఎవరికన్నా చెప్పి చేయలేదనుకోండి, ఎంతసేపు అయినా ఆ పని చేస్తానంటారు కానీ చేయరు. అలాంటప్పుడు మనం కుక్కతోక పట్టుకుని గోదావరి ఈదినట్టే వాడికి పని చెప్తే అనుకుంటాం అన్నమాట. నూనె అన్నం తిని నూతికి కాళ్ళు జాపిందట.
నూనె అన్నం తిని నూతికి కాళ్ళు చాపిందట. నూనె ఒక్కటి వేసుకుని అన్నం తినేస్తే ఎలా ఉంటుంది? కడుపు అంతా వికారం వచ్చేస్తూ ఉంటుంది కదా. అక్కడికి వెళ్ళి నూతి దగ్గర కాళ్ళు చాపి కూర్చుంటా. నీళ్లు తోడదామంటే రావు, నీళ్ళు చేతులు జారిపోతూ ఉంటాయి. ఒక పక్క నీళ్ళేమో కావాలి, తాగినా కూడా వికారం వచ్చేస్తూ ఉంటుంది. తిక్క తిక్క పనులు భలే చేస్తూ ఉంటాం కదా మనం. అలాంటి పనులు చేసిన వాళ్ళకి ఇలాంటి సామెతలు చూస్తూ ఉంటాం. నూనెతో మండే దీపం నువ్వులతో మండుతుందా? నూనెతో మండే దీపం నువ్వులతో మండుతుందా? మనం దీపం ఏ నూనెతో పెడతాం? నువ్వుల నూనెతో పెడతాం కదా. అలా నువ్వుల నూనెతో చక్కగా దీపం మండుతుంది కదా అని ఈరోజు నూనె అయిపోయింది, కొంచెం నువ్వులు వేసి పెడదామంటే నువ్వులతోటే కదా నూనె వస్తుంది ఎలాగో అని చెప్పి నువ్వులేసి దీపం పెడదామంటే మండుతుందా? మండదు కదా. కాబట్టి ఏ పనికి ఏది వాడాలో అదే వాడాలి, ఏ మాట ఎక్కడ మాట్లాడాలో అదే మాట్లాడాలి, ఎప్పుడు ఏ పని చేయాలో అదే చేయాలి తప్ప దీని బదులు అది దాని బదులు ఇది చేద్దామంటే కుదరదు, రాదు. చేసినా కూడా అది వేస్ట్ అయిపోతుంది అనమాట. నూనె బదులు దాని నిండా నువ్వులేసి మండట్టే మండుతుందా? మండదు కదా. నీళ్లున్న బావిలోనే కప్పలు. అంతే కదా, నీళ్లున్న బావిలోనే కప్పలు ఉంటాయి. మరి నీళ్లు లేకపోతే కప్పలు ఎందుకు ఉంటాయి? అలాగే మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు మాత్రమే మనుషులు మన చుట్టూ చేరతారు. డబ్బులు లేనప్పుడు ఎందుకు చేరతారు? ఎవరు చేరరు కదా. కాబట్టి డబ్బు సంపాదించడం అనేది చాలా ముఖ్యం. చాలామంది అంటారు డబ్బు సంపాదించడం ఇంపార్టెంట్ కాదు, గౌరవ మర్యాదలు ముఖ్యమని. గౌరవ మర్యాదలు కావాలి, డబ్బు కావాలి. డబ్బు అనేది ఉంటేనే గౌరవ మర్యాద వస్తాయి. డబ్బు లేని వాడికి ఎలాంటి గౌరవ మర్యాదలు ఉండవు. ఎంత పొజిషన్లో ఉన్నా కూడా నేను అంత చదివాను, ఇంత చదివాను, అక్కడ నాకు సన్మానాలు చేశారు, ఇక్కడ అవార్డులు ఇచ్చారు, ఇక్కడ రివార్డులు ఇచ్చారంటే దేనికి పనికిరావన్నమాట అవన్నీ. ఎప్పుడైతే డబ్బు సంపాదించామో అప్పుడే మనకి విలువ అనేది ఉంటుంది. అది ఎక్కడైతే నీళ్లున్న చోట కప్పలు చేరతాయో డబ్బున్న చోటే మనుషులు కూడా చేరతారు. బెల్లం ఉన్న చోటే ఈగలు వాళ్తాయి. తెలిసిందే కదా మనకి. ఈగలైనా చీమలైనా బెల్లం ఉన్న చోటే వస్తాయి, ఇది లేని చోట ఏమి రావు కదా. అందుకని మన దగ్గర డబ్బులు ఉంటేనే వస్తున్నారు అని మనం అనుకోవడం కూడా తప్పు అనమాట. ఉన్నాయి కనుక వస్తారు. మరి లేనప్పుడు ఎవరు అడుగుతారు? నీ దగ్గర లేవని తెలిసిన తర్వాత ఎవరు అడగరు కదా, ఉంటేనే అడుగుతారు. అంతా నాతో ఉంటే ఇంత సొంత ఎందుకు? అంతా నాతో ఉంటే ఇంత సంత ఎందుకు? అసలు లేకే కదా ఈ గొడవలు, ఈ గోళ్ళు ఇవన్నీను. అసలు నా దగ్గర ఉంటే ఈ బాధలన్నీ ఎందుకు? అంతా నాతో ఉంటే ఇంత సంత ఎందుకు అని అడుగుతున్నారు. కరెక్టే కదా. మరి అంతా మన చేతుల్లో ఉందనుకో, మన గ్రిప్లో ఉందనుకో, మనం ఏ చెప్తే అది జరుగుతుంది అనుకో, అప్పుడు అసలు గొడవే ఉంది. మనం సాగించుకుంటాం కదా అన్నీ, మనకు అనుకూలంగానే మనం చేసుకుంటాం కదా. అదంతా లేకపోబట్టే కదా ఈ గొడవలు గోళ్ళు ఇవన్నీ. కాబట్టి అంతా నాతో ఉంటే ఇంత సంత ఎందుకు అని అడుగుతున్నారు అన్నమాట. నెత్తి మీద రూపాయి పెట్టిన అర్ధ రూపాయికి కూడా కొనరు.
నెత్తి మీద రూపాయి పెట్టినా ₹10 కూడా కొనరు. ఎందుకు అంటారు? మన నెత్తి మీద రూపాయి కోసం ఆశపడితే లైఫ్ లాంగ్ మనం పోషించద్దు. ఆ రూపాయికి ఆశపడతారు ఎవరైనా. ₹10 కూడా కొనమని చెప్తారనమాట. రూపాయి కాదు కదా, రూపాయికి ఇంకో రూపాయి ఇచ్చి కాదు కదా, రూపాయల సగానికి కూడా కొనమని. ఎందుకు అంటారు? మనం కొన్న తర్వాత వాళ్ళు జీవితాంతం మనల్ని పోషిస్తూ కూర్చోవాలి కదా, అంత తెలివి తక్కువ వాళ్ళు ఎవరు ఉంటారు. కాబట్టి మనం విలువలేని వాళ్ళు ఏమంటాం? నెత్తి మీద రూపాయి పెట్టినా ₹10 కూడా కొనరు నిన్ను అంటాం. యాక్చువల్గా మనల్ని కూడా ఎవరు కొనరు. కష్టపడి కోడి గుడ్డు పెడితే తాగుబోతోడొచ్చి ఆమ్లెట్ వేసుకున్నాడట. కష్టపడి కోడి గుడ్డు పెడితే తాగుబోతోడు వచ్చి ఆమ్లెట్ వేసుకున్నాడట. మరి దేనికి పెడుతుంది? గుడ్డు ఏం చేసుకుంటారు? ఆమ్లెట్ వేసుకోవడానికి. కాకపోతే అంటే ఆ సందర్భంగా వాదించాలి అనుకున్నప్పుడు ఇలాంటివి వస్తూ ఉంటాయి అనమాట. కష్టపడి కోడి గుడ్డు పెడితే అంటే కష్టపడే పెడుతుంది. మరి పెట్టిన గుడ్లే కదా అందరూ ఆమ్లెట్లు వేసుకుని తినేస్తున్నారు కదా మీరు అందరూ. మరి తాగుబోతోడు వచ్చి ఆమ్లెట్ వేసుకున్నాడని నిందేంటి? నాకు అర్థం కాదు. అంటే ఏ వంక దొరకనప్పుడు ఏం చేస్తారో అది కరెక్ట్ పని అయినా సరే దాన్ని రాంగ్ వేలో చూపించడం కోసం కొన్ని నిందలు వెయ్యాలి అనుకున్నప్పుడు వేస్తూ ఉంటాం అనమాట. అలాంటిదే ఇది కూడా. కష్టపడి కోడి గుడ్డు పెడితే తాగుబోతాడు వచ్చి ఆమ్లెట్ వేసుకున్నాడు. ఆమ్లెట్ వేసుకోవడానికే కదా కోడి గుడ్డు పెట్టేది. గుడ్డు పెట్టాలంటే కష్టపడాలి కదా. మరి మన కోసమే, మీకోసమే కోళ్ళు పెంచుతున్నారు. కోళ్ళు గుడ్లు పెట్టేది మీకోసమే. నేను తినను కనుక మీకోసం అంటున్నాను. కష్టపడే కోడిగుడ్డు పెడుతుంది. ఎవరైనా కష్టపడే కంటారు కదా బిడ్డను కూడా. అలాగే కష్టపడే కోడిగుడ్డు పెడుతుంది. పాపం కష్టపడి పెట్టింది కదా, వదిలేయని. తాగుబోతాడు వదిలేయకుండా అంటే ఆమ్లెట్ వేసుకుని తిన్నాడట. అదొక నేరం అనమాట. అంటే ఈ వాళ్ళ మీద నేరం మోపాలి అనుకున్నప్పుడు మనం ఎలాంటి కరెక్ట్ పని అయినా సరే నిందలు వేసేయగలం. దానికి ఉదాహరణ ఇది. మిగిలిన సామెతలు రేపు. ఇవాళ సామెతలు. ఇంకా సామెతలు ఉన్నాయి, ఇంకా పూర్తి కాలేదు, అయిపోయాయి అనుకోకండి, ఇంకా ఉన్నాయి. ఇవాళ కొన్ని రాసుకుందాం. వీపు మీద కొట్టచ్చు కానీ కడుపు మీద కొట్టకూడదు. అంతే కదా. వీపు మీద కొట్టచ్చు కానీ కడుపు మీద కొట్టకూడదు. అంతే కదా. ఏదైనా కోపం వస్తే మనం వీపు మీద ఒక దెబ్బ కొట్టినా కూడా అది కాసేపటికి మర్చిపోతాం, సమస్య పోతుంది. అలా కాకుండా వాళ్ళ ఉద్యోగం తీయించేయడము, వాళ్ళకున్న వృత్తిని మనం దానికి అడ్డం పడ్డము, వాళ్ళకి ఉన్న సోర్స్లన్నిటినీ మనం నష్టపరిచేలాగా చేయడము, ఇలాంటి పనులు చేయకూడదు అనమాట. కడుపు మీద కొట్టకూడదు. వీపు మీద కొట్టినా ఒక దెబ్బ పోతుంది. మళ్ళీ కడుపు మీద కొడితే అది ఎప్పటికి వస్తుందో, పోయిన ఉద్యోగం ఎప్పటికి వస్తుందో మళ్ళీ తేరుకునేదాకా కష్టమవుతుంది అనమాట. కాబట్టి వీపు మీద కొట్టచ్చు కానీ కడుపు మీద కొట్టకూడదు. తాటాకు చప్పుళ్ళకి కుందేళ్ళు బెదురుతాయా?
తాటాకు చప్పుళ్ళకి కుందేళ్ళు బెదురుతాయా? కుందేళ్ళకి ఎంత భయం ఉంటుందో, కానీ చిన్న చిన్న శబ్దాలకి ఏం భయపడవు అవి. సింహం ఉన్న అడవిలో ఉండే కుందేళ్ళు చిన్న చిన్న తాటాకు చప్పుళ్ళకి బెదురుతాయా? అలాగే మనల్ని బెదిరించాలని చూస్తూ ఉంటారు కొంతమంది, బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటారు. అది చెప్పి ఇది చెప్పి అనవసరమైనవన్నీ మన మీద నిందలు వేసి బ్లాక్మెయిల్ చేయాలని చూస్తారు. వాటన్నిటికీ మనం భయపడుతూ కూర్చున్నాం అనుకోండి, మన జీవితం ముందుకు సాగదు. కాబట్టి అన్నిటికీ ధైర్యంగా నిలబడి ఏం చేసుకుంటారో చేసుకోండి. మనం తప్పు లేనప్పుడు మనం దేనికి భయపడాల్సిన అవసరం లేదు. మనం తప్పు చేయలేదు కనుక వాళ్ళు ఏమనుకున్నా కూడా న్యాయం మన వైపు ఉంటే మనమే గెలుస్తాం అనమాట. కాబట్టి తాటాకు చప్పళ్ళకి కుందేలు బెదరవు. తాడిని తన్నేవారుంటే తల తన్నేవారుంటారు. తాడిని తల్లే వాళ్ళు ఉంటే తలదన్నే వాళ్ళు ఉంటారు. మనం అనుకుంటాం మనమే తెలివిగల వాళ్ళము, మనమే గొప్ప అనుకుంటూ ఉంటాం. ఎప్పుడో ఒకసారి మనకన్నా తెలివిగల వాళ్ళు, మనకంటే గొప్ప వాళ్ళు మన దగ్గరికి వచ్చి వచ్చినప్పుడు మన తెలివితేటలు అప్పుడు ఎందుకు పనికిరావన్నమాట. కాబట్టి మనకంటే తెలివిగల వాళ్ళు, మనకంటే గొప్ప వాళ్ళు చాలామంది ఉంటారని చెప్పి మనం గమనించుకుని మాట్లాడుతూ ఉండాలి. అంటనప్పుడు ఆముదం రాసుకున్నా అంటదు. అంటనప్పుడు ఆముదం రాసుకున్నా అంటదు. గుండె మీద మనం హెయిర్ ఆయిల్ రాసుకున్నాం అనుకో, అసలు ఎంతైనా అంటట్లా మన చేతులకే ఉంటుంది. అలా అనేసి ఆముదం తీసుకొచ్చి కొంచెం బంకగా ఉంటుంది కదా, అదైతే బాగా అంటుంది అంటే అంటనప్పుడు ఏది కూడా అంటదుట. కాబట్టి మనం చేసే పనులు మనకి ఇష్టం లేనప్పుడు ఏ పని కూడా చేయబుద్ధి కాదు. బలవంతంగా రుద్దడమే తప్ప మన నెత్తి మీద మనం చేయలేని పనులు, మనకి ఇష్టం లేదు ఆ పని, ఇష్టం లేకుండా చేసే పని అసలు సాటిస్ఫాక్షన్గా మనం ఇష్టంగా చేయలేమన్నమాట. ఏదో ఎవరి కోసం ఏదో వాళ్ళు చెప్తున్నారు తప్పదురా నాయన అని చేయడమే తప్ప కాయని చోట కందైనా కాయదు. అంతే కదా. కాసే చోట అయితే, పంటలు పండే చోట్ల అయితే అన్ని పంటలు పండుతాయి. ఏ పంటకి ఏ మట్టి కావాలి, ఏ పంటకి ఎంత ఉష్ణోగ్రత కావాలి, ఏ పంటకి ఎంత వాటర్ కావాలి అని అవన్నీ సమానంగా ఉన్నప్పుడు, సమపాళ్లలో ఉన్నప్పుడు ఏ పంట అయినా పండుతుంది. అదే పంట పండే ప్రదేశమే కాదు, మొక్కలు మొలిచే ప్రదేశమే కాదు, ఓన్లీ రాళ్లే ఉన్నాయి అక్కడ, మొలవదు అనుకున్నప్పుడు కంద మొక్క అయినా కూడా కాయదట. తలగొడ్డకు తక్కువ, చేతిగుడ్డకు ఎక్కువ. తలగుడ్డకు తక్కువ, చేతిగుడ్డకు ఎక్కువ. ఎటు కాకుండా ఉందన్నమాట. కర్చీఫ్ కాదు, అతని టవలు కాదు, చాలా మంచి రకంగా ఉందన్నమాట. బ్లౌజ్ పీస్ అయ్యి ఉండొచ్చు, బ్లౌజ్ పీస్ లాగా ఉందన్నమాట. అలాంటప్పుడు తలకి చుట్టుకోవడానికి రాదు, కర్చీఫ్ లాగా పట్టుకుందామంటే పెద్దదైపోతుంది. కాబట్టి కొన్ని పనులు అలా ఉంటాయన్నమాట. ఎటు కాకుండా మధ్య రకంగా చేస్తూ ఉంటాం మనం పనులు. అటు పూర్తిగా చెయ్యము, ఇటు పూర్తిగా మానేయము. మధ్యలో వదిలిపెట్టినప్పుడు ఇలాంటి సామెతలు వస్తూ ఉంటాయి.
దోసకాయ తిన్న కడుపు దొంగలు దోచిన ఇల్లు ఒకటే అంటారు. దోసకాయ తిన్న కడుపు దొంగలు దోచిన ఇల్లు ఒకటే అని సామెత అనమాట. అంటే దోసకాయ తింటే మనకి ఏమవుతుంది, కడుపులో గడబిడ గడబిడ అయ్యి మొత్తం ఖాళీ అయిపోతుంది అనమాట. అలాగే దొంగలు దోచిన ఇల్లు ఎలా ఉంటుంది, మొత్తం ఖాళీ చేసి పోతారు కదా వాళ్ళు. అందుకని దాంతో పోల్చారు దోసకాయ తిన్న వాళ్ళని. దోసకాయ తిన్న కడుపు దొంగలు దోచిన ఇల్లు ఒకటేనట, అన్ని ఖాళీ అయిపోయి ఉంటాయి అనమాట. దొంగ చేతికి తాళాలు ఇచ్చే రకం. దొంగ చేతికి తాళాలు ఇచ్చే రకం. కొంతమంది ఏం చేస్తూ ఉంటారు, బీరువాళ్ళ గోల్డ్ ఉంటుంది, డబ్బులు ఉంటాయి, ఇంకా విలువైన వస్తువులు ఎన్నో ఉంటాయి, వెండి సామాన్లు అవన్నీ. అయినా సరే తాళాలు వేస్తారు, కానీ అక్కడ పడేలాతే తాళాలు బీరువాకి పెట్టి పెడతారు. ఇంకా ఆశ్చర్యం అనమాట ఇది. తాళాలు బీరువాకే ఉంటాయి. ఎవరు వచ్చినా తీసుకోండి ఈజీగా అన్నంత ఈజీగా పడేస్తూ ఉంటారనమాట. లేకపోతే తాళం వేసినా కూడా ఆ తాళం చెవి అలా ఎదురుగానే పెడతారు. బీరువా తాళాలు అనేవి మనం జాగ్రత్తగా ఎవరికి కనపడకుండా పెట్టుకోవాలి కదా, అలా పెట్టరు అనమాట. కొంతమంది దానికి వదిలేస్తారు, కొంతమంది తీసి ఎదురుగా పెడతారు. అలాంటప్పుడు దొంగకి మనం ఇచ్చినట్టేగా, తీసుకో అని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు కదా. తాళాలు అక్కడ ఉన్నాయి, దొంగతనం చేయని. హాయిగా మనం అలా పెట్టేసి వెళ్ళిపోతున్నప్పుడు మనం ఏ పక్కింట్లోనే కూర్చుంటాము, హసుకేసుకుని పనికిరాని అమ్మ లెక్కల సోదంతా పెట్టుకుని పక్కింట్లో కూర్చుంటాము. యాజ్ యూజువల్గా దొంగ వస్తాడు, చక్కగా తాళం తీసుకుంటాడు, వాడికి కావాల్సిన వాడు తీసుకెళ్తాడు అనమాట. అలా దొంగలకి తాళాలు ఇచ్చే రకాలు చాలామంది ఉంటాయి అన్నమాట. దొంగలకి తాళం ఇచ్చే రకం అన్నమాట. నడవలేనోడు 4 పక్కల సవారీ చేస్తా అన్నాడట. నడవలేనోడు 4 పక్కల సవారీ చేస్తా అన్నాడట. అసలు నడవరా బాబు, ఇక్కడి వరకు నడవరంటే అమ్మో నేను నడవలేనని కూర్చున్నవాడు అసలు నడిచే ఇదే లేదు, బద్ధకం, లేకపోతే కాళ్ళు బాలేదో ఏదో సంథింగ్ ఉంటాయి. ఆ నడవలేనోడు ఎవరో ఏదో చేస్తుంటే నేను ఉఫ్ఫని ఊది పడేసేవాడిని, 4 పక్కల సవారీ చేసేవాడిని నేనైతే అని చెప్పాట. కొన్ని మాటలు అసలు ఎంత బిల్డప్గా ఉంటాయంటే, వాళ్ళు అసలు ఏమీ చేయలేకపోయినా సరే చేసే వాళ్ళని కించపరచడానికి ఇలాంటి డైలాగులు బాగా వాడుతూ ఉంటారనమాట. నడవలేనోడు 4 పక్కల సవారీ చేస్తానన్నాడట అనే సామెతలు అలాంటప్పుడు మనం ఉపయోగించుకోవచ్చు. నక్క తోక పట్టుకుని నాగలోకానికి ఎక్కుతానన్నాడట. నక్కతోక పట్టుకుని నాగలోకానికి ఎక్కుతాను. నక్కతోక ఎంత ఉంటుంది, పెద్దడు చిన్నగా ఉంటుంది, దాన్ని పట్టుకుని నాగలోకానికి ఎక్కేస్తాను అన్నాడట. అంటే ఇదే పైన చెప్పిన లాంటిదే అనమాట బిల్డప్ మాటలు. నేనైతే ఏదన్నా చేసేస్తాను, ఏది చేయరు కానీ కబుర్లు మాత్రం అలా ఉంటాయి. చేసేవాళ్ళని చూసి ఎంచపరుస్తూ మాట్లాడే మాటలు అనమాట ఇవన్నీ. నేనైతే అసలు అది నాకు మంచినీళ్ళు ప్రాయం అన్నట్టుగా మంచినీళ్ళు తాగినంత ఈజీగా నేను ఆ పని చేసేయగలనని చెప్పేస్తూ ఉంటారు. ఎందుకంటే చెయ్యక్కర్లేదు కనుక. చేస్తే కదా తెలిసేది బాధ ఏమిటనేది. చెయ్యనప్పుడు అవసరం లేనప్పుడు, చేయాల్సిన అవసరం లేనప్పుడు ఇలాంటి కబుర్లు ఎన్నైనా చెప్పచ్చు.
కుక్క తోక పట్టుకొని గోదారి ఈదినట్టు. కుక్క తోక పట్టుకుని గోదావరి ఈదినట్టు. గోదావరి ఈదగలమా కుక్క తోక పట్టుకుని? అసలు కుక్క తోకేమో వంకరగా ఉంటుంది, జర్రమ జారిపోతుంది. దాన్ని పట్టుకుని గోదావరి అంతా ఈదాలంటే ఎంత కష్టం. ఏదన్నా పని మనం ఎవరికన్నా చెప్పి చేయలేదనుకోండి, ఎంతసేపు అయినా ఆ పని చేస్తానంటారు కానీ చేయరు. అలాంటప్పుడు మనం కుక్క తోక పట్టుకుని గోదావరి ఈదినట్టే వాడికి పని చెప్తే అనుకుంటాం అన్నమాట. నూనె అన్నం తిని నూతికి కాళ్ళు జాపిందట. నూనె అన్నం తిని నూతికి కాళ్ళు చాపిందట. నూనె ఒక్కటి వేసుకుని అన్నం తినేస్తే ఎలా ఉంటుంది? కడుపు అంతా వికారం వచ్చేస్తూ ఉంటుంది కదా. అక్కడికి వెళ్ళి నూతి దగ్గర కాళ్ళు చాపి కూర్చుంటా. నీళ్లు తోడదామంటే రావు, నీళ్ళు చేతులు జారిపోతూ ఉంటాయి. ఒక పక్క నీళ్ళేమో కావాలి, తాగినా కూడా వికారం వచ్చేస్తూ ఉంటుంది. తిక్క పనులు భలే చేస్తూ ఉంటాం కదా మనం. అలాంటి పనులు చేసిన వాళ్ళకి ఇలాంటి సామెతలు చూస్తూ ఉంటాం. నూనెతో మండే దీపం నువ్వులతో మండుతుందా? నూనెతో మండే దీపం నువ్వులతో మండుతుందా? మనం దీపం ఏ నూనెతో పెడతాం? నువ్వుల నూనెతో పెడతాం కదా. అలా నువ్వుల నూనెతో చక్కగా దీపం మండుతుంది కదా అని ఈరోజు నూనె అయిపోయింది, కొంచెం నువ్వులు వేసి పెడదామంటే నువ్వులతోటే కదా నూనె వస్తుంది ఎలాగో అని చెప్పి నువ్వులేసి దీపం పెడదామంటే మండుతుందా? మండదు కదా. కాబట్టి ఏ పనికి ఏది వాడాలో అదే వాడాలి, ఏ మాట ఎక్కడ మాట్లాడాలో అదే మాట్లాడాలి. ఎప్పుడు ఏ పని చేయాలో అదే చేయాలి తప్ప దీని బదులు అది, దాని బదులు ఇది చేద్దామంటే కుదరదు, రాదు. చేసినా కూడా అది వేస్ట్ అయిపోతుంది అనమాట. నూనె బదులు దాని నిండా నువ్వులేసి మండట్టే మండుతుందా? మండదు కదా. నీళ్ళున్న బావిలోనే కప్పలు. అంతే కదా, నీళ్ళున్న బావిలోనే కప్పలు ఉంటాయి. మరి నీళ్లు లేకపోతే కప్పలు ఎందుకు ఉంటాయి? అలాగే మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు మాత్రమే మనుషులు మన చుట్టూ చేరతారు. డబ్బులు లేనప్పుడు ఎందుకు చేరతారు? ఎవరు చేరరు కదా. కాబట్టి డబ్బు సంపాదించడం అనేది చాలా ముఖ్యం. చాలామంది అంటారు డబ్బు సంపాదించడం ఇంపార్టెంట్ కాదు, గౌరవ మర్యాదలు ముఖ్యమని. గౌరవ మర్యాదలు కావాలి, డబ్బు కావాలి. డబ్బు అనేది ఉంటేనే గౌరవ మర్యాద వస్తాయి. డబ్బు లేని వాడికి ఎలాంటి గౌరవ మర్యాదలు ఉండవు. ఎంత పొజిషన్లో ఉన్నా కూడా నేను అంత చదివాను, ఇంత చదివాను, అక్కడ నాకు సన్మానాలు చేశారు, ఇక్కడ అవార్డులు ఇచ్చారు, ఇక్కడ రివార్డులు ఇచ్చారంటే దేనికి పనికి రావన్నమాట అవన్నీ. ఎప్పుడైతే డబ్బు సంపాదించామో అప్పుడే మనకి విలువ అనేది ఉంటుంది. ఎక్కడైతే నీళ్లున్న చోట కప్పలు చేరతాయో డబ్బున్న చోటే మనుషులు కూడా చేరతారు. బెల్లం ఉన్న చోటే ఈగలు వాళ్తాయి. తెలిసిందే కదా మనకి. ఈగలైనా చీమలైనా బెల్లం ఉన్న చోటే వస్తాయి, ఇది లేని చోట ఏమి రావు కదా. అందుకని మన దగ్గర డబ్బులు ఉంటేనే వస్తున్నారు అని మనం అనుకోవడం కూడా తప్పనమాట. ఉన్నాయి కనుక వస్తారు. మరి లేనప్పుడు ఎవరు అడుగుతారు? నీ దగ్గర లేవని తెలిసిన తర్వాత ఎవరు అడగరు కదా, ఉంటేనే అడుగుతారు. అంతా నాతో ఉంటే ఎంత సొంత ఎందుకు? అంతా నాతో ఉంటే ఇంత సంత ఎందుకు?
అసలు లేకే కదా ఈ గొడవలు, ఈ గోళ్ళు ఇవన్నీను. అసలు నా దగ్గర ఉంటే ఈ బాధలన్నీ ఎందుకు, అంతా నాతో ఉంటే ఇంత సంత ఎందుకు అని అడుగుతున్నారు. కరెక్టే కదా మరి. అంతా మన చేతుల్లో ఉందనుకో, మన గ్రిప్లో ఉందనుకో, మనం ఏ చెప్తే అది జరుగుతుంది అనుకో, అప్పుడు అసలు గొడవే ఉంది. మనం సాగించుకుంటాం కదా అన్నీ, మనకు అనుకూలంగానే మనం చేసుకుంటాం కదా. అదంతా లేకపోబట్టే కదా ఈ గొడవలు గోళ్ళు ఇవన్నీ. కాబట్టి అంతా నాతో ఉంటే ఇంత సంత ఎందుకు అని అడుగుతున్నారు అన్నమాట. నెత్తి మీద రూపాయి పెట్టిన అర్ధ రూపాయికి కూడా కొనరు. నెత్తి మీద రూపాయి పెట్టినా అర్ధ రూపాయికి కూడా కొనరు. ఎందుకు అంటారు? మన నెత్తి మీద రూపాయి కోసం ఆశపడితే లైఫ్ లాంగ్ మనం పోషించద్దు. ఆ రూపాయికి ఆశపడతారు ఎవరైనా, అర్ధ రూపాయి కూడా కొనమని చెప్తారనమాట. రూపాయి కాదు కదా, రూపాయికి ఇంకో రూపాయి ఇచ్చి కాదు కదా, రూపాయల సగానికి కూడా కొనమని. ఎందుకు అంటారు? మనం కొన్న తర్వాత వాళ్ళు జీవితాంతం మనల్ని పోషిస్తూ కూర్చోవాలి కదా, అంత తెలివి తక్కువ వాళ్ళు ఎవరు ఉంటారు. కాబట్టి మనం విలువలేని వాళ్ళు ఏమంటాం? నెత్తి మీద రూపాయి పెట్టినా అర్ధ రూపాయి కూడా కొనరు నిన్ను అంటాం. యాక్చువల్గా మనల్ని కూడా ఎవరు కొనరు. కష్టపడి కోడి గుడ్డు పెడితే తాగుబోతోడొచ్చి ఆమ్లెట్ వేసుకున్నాడట. కష్టపడి కోడి గుడ్డు పెడితే తాగుబోతాడు వచ్చి ఆమ్లెట్ వేసుకున్నాడట. మరి దేనికి పెడుతుంది? గుడ్డు ఏం చేసుకుంటారు? ఆమ్లెట్ వేసుకోవడానికి. కాకపోతే అంటే ఆ సందర్భంగా వాదించాలి అనుకున్నప్పుడు ఇలాంటివి వస్తూ ఉంటాయి అన్నమాట. కష్టపడి కోడి గుడ్డు పెడితే అంటే కష్టపడే పెడుతుంది. మరి పెట్టిన గుడ్లే కదా అందరూ ఆమ్లెట్లు వేసుకుని తినేస్తున్నారు కదా మీరు అందరూ. మరి తాగుబోతాడు వచ్చి ఆమ్లెట్ వేసుకున్నాడని నిందేంటి? నాకు అర్థం కాదు. అంటే ఏ వంక దొరకనప్పుడు ఏం చేస్తారో అది కరెక్ట్ పని అయినా సరే దాన్ని రాంగ్ వేలో చూపించడం కోసం కొన్ని నిందలు వెయ్యాలి అనుకున్నప్పుడు వేస్తూ ఉంటాం అనమాట. అలాంటిదే ఇది కూడా. కష్టపడి కోడి గుడ్డు పెడితే తాగుబోతాడు వచ్చి ఆమ్లెట్ వేసుకున్నాడు. ఆమ్లెట్ వేసుకోవడానికే కదా కోడి గుడ్డు పెట్టేది. గుడ్డు పెట్టాలంటే కష్టపడాలి కదా. మరి మన కోసమే, మీకోసమే కోళ్ళు పెంచుతున్నారు, కోళ్ళు గుడ్లు పెట్టేది మీకోసమే. నేను తినను కనుక మీకోసం అంటున్నాను. కష్టపడే కోడిగుడ్డు పెడుతుంది. ఎవరైనా కష్టపడే కంటారు కదా బిడ్డను కూడా. అలాగే కష్టపడే కోడిగుడ్డు పెడుతుంది. పాపం కష్టపడి పెట్టింది కదా, వదిలేయని. తాగుబోతాడు వదిలేయకుండా అంటే ఆమ్లెట్ వేసుకుని తిన్నాడట. అదొక నేరం అనమాట. అంటే ఈ వాళ్ళ మీద నేరం మోపాలి అనుకున్నప్పుడు మనం ఎలాంటి కరెక్ట్ పని అయినా సరే నిందలు వేసేయగలం. దానికి ఉదాహరణ ఇది. మిగిలిన సామెతలు రేపు. ఇవాళ సామెతలు, ఇంకా సామెతలు ఉన్నాయి. ఇంకా పూర్తి కాలేదు, అయిపోయాయి అనుకోకండి, ఇంకా ఉన్నాయి. ఇవాళ కొన్ని రాసుకుందాం. వీపు మీద కొట్టచ్చు కానీ కడుపు మీద కొట్టకూడదు. అంతే కదా.
వీపు మీద కొట్టచ్చు కానీ కడుపు మీద కొట్టకూడదు, అంతే కదా. ఏదైనా కోపం వస్తే మనం వీపు మీద ఒక దెబ్బ కొట్టినా కూడా అది కాసేపటికి మర్చిపోతాం, సమస్య పోతుంది. అలా కాకుండా వాళ్ళ ఉద్యోగం తీయించేయడమో, వాళ్ళకున్న భక్తిని మనం దానికి అడ్డం పడ్డమో, వాళ్ళకి ఉన్న సోర్స్లన్నిటినీ మనం నష్టపరిచేలాగా చేయడమో ఇలాంటి పనులు చేయకూడదు అనమాట. కడుపు మీద కొట్టకూడదు. వీపు మీద కొట్టినా ఒక దెబ్బ పోతుంది, మళ్ళీ కడుపు మీద కొడితే అది ఎప్పటికి వస్తుందో, పోయిన ఉద్యోగం ఎప్పటికి వస్తుందో మళ్ళీ తేరుకునేదాకా కష్టమవుతుంది అనమాట. కాబట్టి వీపు మీద కొట్టచ్చు కానీ కడుపు మీద కొట్టకూడదు. తాటాకు చప్పుళ్ళకి కుందేళ్ళు బెదురుతాయా? తాటాకు చప్పుళ్ళకి కుందేళ్ళు బెదురుతాయా? కుందేళ్ళకి ఎంత భయం ఉంటుందో, కానీ చిన్న చిన్న శబ్దాలకి ఏం భయపడవు అవి. సింహం ఉన్న అడవిలో ఉండే కుందేళ్ళు చిన్న చిన్న తాటాకు చప్పుళ్ళకి బెదురుతాయా? అలాగే మనల్ని బెదిరించాలని చూస్తూ ఉంటారు కొంతమంది, బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటారు. అది చెప్పి ఇది చెప్పి అనవసరమైనవన్నీ మన మీద నిందలు వేసి బ్లాక్మెయిల్ చేయాలని చూస్తారు. వాటన్నిటికీ మనం భయపడుతూ కూర్చున్నాం అనుకోండి, మన జీవితం ముందుకు సాగదు. కాబట్టి అన్నిటికీ ధైర్యంగా నిలబడి ఏం చేసుకుంటారో చేసుకోండి. మనం తప్పు లేనప్పుడు మనం దేనికి భయపడాల్సిన అవసరం లేదు. మనం తప్పు చేయలేదు కనుక వాళ్ళు ఏమనుకున్నా కూడా న్యాయం మన వైపు ఉంటే మనమే గెలుస్తాం అనమాట. కాబట్టి తాటాకు చప్పళ్ళకి కుందేలు బెదరవు. తాడిని తన్నేవారుంటే తల తన్నేవారుంటారు. తాడిని తల్లే వాళ్ళు ఉంటే తలదన్నే వాళ్ళు ఉంటారు. మనం అనుకుంటాం మనమే తెలివిగల వాళ్ళము, మనమే గొప్ప అనుకుంటూ ఉంటాం. ఎప్పుడో ఒకసారి మనకన్నా తెలివిగల వాళ్ళు, మనకంటే గొప్ప వాళ్ళు మన దగ్గరికి వచ్చి వచ్చినప్పుడు మన తెలివితేటలు అప్పుడు ఎందుకు పనికిరావన్నమాట. కాబట్టి మనకంటే తెలివిగల వాళ్ళు, మనకంటే గొప్ప వాళ్ళు చాలామంది ఉంటారని చెప్పి మనం గమనించుకుని మాట్లాడుతూ ఉండాలి. అంటనప్పుడు ఆముదం రాసుకున్నా అంటదు. అంటనప్పుడు ఆముదం రాసుకున్నా అంటదు. గుండె మీద మనం హెయిర్ ఆయిల్ రాసుకున్నాం అనుకో, అసలు ఎంతైనా అంటట్లా మన చేతులకే ఉంటుంది. అలా అనేసి ఆముదం తీసుకొచ్చి కొంచెం బంకగా ఉంటుంది కదా, అదైతే బాగా అంటుంది అంటే అంటనప్పుడు ఏది కూడా అంటదుట. కాబట్టి మనం చేసే పనులు మనకి ఇష్టం లేనప్పుడు ఏ పని కూడా చేయబుద్ధి కాదు. బలవంతంగా రుద్దడమే తప్ప మన నెత్తి మీద మనం చేయలేని పనులు, మనకి ఇష్టం లేదు ఆ పని, ఇష్టం లేకుండా చేసే పని అసలు సాటిస్ఫాక్షన్గా మనం ఇష్టంగా చేయలేమన్నమాట. ఏదో ఎవరి కోసం ఏదో వాళ్ళు చెప్తున్నారు తప్పదురా నాయన అని చేయడమే తప్ప కాయని చోట కందైనా కాయదు. అంతే కదా.
కాసే చోట అయితే పంటలు పండే చోట్ల అయితే అన్ని పంటలు పండుతాయి. ఏ పంటకి ఏ మట్టి కావాలి, ఏ పంటకి ఎంత ఉష్ణోగ్రత కావాలి, ఏ పంటకి ఎంత వాటర్ కావాలి అని అవన్నీ సమానంగా ఉన్నప్పుడు, సమపాళ్లలో ఉన్నప్పుడు ఏ పంట అయినా పండుతుంది. అదే పంట పండే ప్రదేశమే కాదు, మొక్కలు మొలిచే ప్రదేశమే కాదు, ఓన్లీ రాళ్లే ఉన్నాయి అక్కడ, మొలవదు అనుకున్నప్పుడు కంద మొక్క అయినా కూడా కాయదట. తలగొడ్డకు తక్కువ, చేతిగుడ్డకు ఎక్కువ. తలగుడ్డకు తక్కువ, చేతిగుడ్డకు ఎక్కువ, ఎటు కాకుండా ఉందన్నమాట. కర్చీఫ్ కాదు, అతని టవలు కాదు, చాలా మంచి రకంగా ఉందన్నమాట. బ్లౌజ్ పీస్ అయ్యి ఉండొచ్చు, బ్లౌజ్ పీస్ లాగా ఉందన్నమాట. అలాంటప్పుడు తలకి చుట్టుకోవడానికి రాదు, కర్చీఫ్ లాగా పట్టుకుందామంటే మాకు పెద్దదైపోతుంది. కాబట్టి కొన్ని పనులు అలా ఉంటాయన్నమాట. ఎటు కాకుండా మధ్య రకంగా చేస్తూ ఉంటాం మనం పనులు. అటు పూర్తిగా చెయ్యము, ఇటు పూర్తిగా మానేయము. మధ్యలో వదిలిపెట్టినప్పుడు ఇలాంటి సామెతలు వస్తూ ఉంటాయి. దోసకాయ తిన్న కడుపు దొంగలు దోచిన ఇల్లు ఒకటే అంటారు. దోసకాయ తిన్న కడుపు దొంగలు దోచిన ఇల్లు ఒకటే అని సామెత అనమాట. అంటే దోసకాయ తింటే మనకేమవుతుంది, కడుపులో గడబిడ అయ్యి మొత్తం ఖాళీ అయిపోతుంది అనమాట. అలాగే దొంగలు దోచిన ఇల్లు ఎలా ఉంటుంది, మొత్తం ఖాళీ చేసి పోతారు కదా వాళ్ళు. అందుకని దాంతో పోల్చారు దోసకాయ తిన్న వాళ్ళని. దోసకాయ తిన్న కడుపు దొంగలు దోచిన ఇల్లు ఒకటేనట, అన్ని ఖాళీ అయిపోయి ఉంటాయి అనమాట. దొంగ చేతికి తాళాలు ఇచ్చే రకం. దొంగ చేతికి తాళాలు ఇచ్చే రకం. కొంతమంది ఏం చేస్తూ ఉంటారు, బీరువాళ్ళ గోల్డ్ ఉంటుంది, డబ్బులు ఉంటాయి, ఇంకా విలువైన వస్తువులు ఎన్నో ఉంటాయి, వెండి సామాన్లు అవన్నీ. అయినా సరే తాళాలు వేస్తారు, కానీ అక్కడ పడేలాతే తాళాలు బీరువాకి పెడతారు. ఇంకా ఆశ్చర్యం అనమాట ఇది. తాళాలు బీరువాకే ఉంటాయి. ఎవరు వచ్చినా తీసుకోండి ఈజీగా అన్నంత ఈజీగా పడేస్తూ ఉంటారనమాట. లేకపోతే తాళం వేసినా కూడా ఆ తాళం చెవి అలా ఎదురుగానే పెడతారు. బీరువా తాళాలు అనేవి మనం జాగ్రత్తగా ఎవరికి కనపడకుండా పెట్టుకోవాలి కదా, అలా పెట్టరు అనమాట. కొంతమంది దానికి వదిలేస్తారు, కొంతమంది తీసి ఎదురుగా పెడతారు. అలాంటప్పుడు దొంగకి మనం ఇచ్చినట్టేగా, తీసుకో అని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు కదా. తాళాలు అక్కడ ఉన్నాయి, దొంగతనం చేయని హాయిగా మనం అలా పెట్టేసి వెళ్ళిపోతున్నప్పుడు మనం ఏ పక్కింట్లోనే కూర్చుంటాము, హస్కేసుకుని పనికిరాని అమ్మ లెక్కల సోదంతా పెట్టుకుని పక్కింట్లో కూర్చుంటాము. యాజ్ యూజువల్గా దొంగ వస్తాడు, చక్కగా తాళం తీసుకుంటాడు, వాడికి కావాల్సిన వాడు తీసుకెళ్తాడు అనమాట. అలా దొంగలకి తాళాలు ఇచ్చే రకాలు చాలామంది ఉంటాయి అన్నమాట. దొంగలకి తాళం ఇచ్చే రకం అన్నమాట. నడవలేనోడు 4 పక్కల సవారీ చేస్తా అన్నాడట. నడవలేనోడు 4 పక్కల సవారీ చేస్తా అన్నాడట. అసలు నడవరా బాబు, ఇక్కడి వరకు నడవరంటే అమ్మో నేను నడవలేనని
కూర్చున్నవాడు అసలు నడిచే ఇదే లేదు, బద్ధకం లేకపోతే కాళ్ళు బాలేదో ఏదో సంథింగ్ ఉంటాయి. నడవలేనోడు ఎవరో ఏదో చేస్తుంటే నేనా ఉఫ్ఫని ఊది పడేసేవాడిని, 4 పక్కల సవారీ చేసేవాడిని నేనైతే అని చెప్పాట. కొన్ని మాటలు అసలు ఎంత బిల్డప్గా ఉంటాయంటే వాళ్ళు అసలు ఏమీ చేయలేకపోయినా సరే చేసే వాళ్ళని కించపరచడానికి ఇలాంటి డైలాగులు బాగా వాడుతూ ఉంటారనమాట. నడవలేనోడు 4 పక్కల సవారీ చేస్తానన్నాడట అనే సామెతలు అలాంటప్పుడు మనం ఉపయోగించుకోవచ్చు. నక్క తోక పట్టుకుని నాగలోకానికి ఎక్కుతానన్నాడట. నక్కతోక పట్టుకుని నాగలోకానికి ఎక్కుతాను. నక్కతోక ఎంత ఉంటుంది? పెద్దడు చిన్నగా ఉంటుంది. దాన్ని పట్టుకుని నాగలోకానికి ఎక్కేస్తాను అన్నాడట. అంటే ఇదే పైన చెప్పిన లాంటిదే అనమాట బిల్డప్ మాటలు. నేనైతే నా ఏదన్నా చేసేస్తాను. ఏది చేయరు కానీ కబుర్లు మాత్రం అలా ఉంటాయి. చేసేవాళ్ళని చూసి కించపరుస్తూ మాట్లాడే మాటలు అనమాట ఇవన్నీ. నేనైతే అసలు అది నాకు మంచినీళ్ళు ప్రాయం అన్నట్టుగా మంచినీళ్ళు తాగినంత ఈజీగా నేను ఆ పని చేసేయగలను చెప్పేస్తూ ఉంటారు. ఎందుకంటే చెయ్యక్కర్లేదు కనుక. చేస్తే కదా తెలిసేది బాధ ఏమిటనేది. చెయ్యనప్పుడు అవసరం లేనప్పుడు, చేయాల్సిన అవసరం లేనప్పుడు ఇలాంటి కబుర్లు ఎన్నైనా చెప్పచ్చు. కుక్కతోక పట్టుకొని గోదారి ఈదినట్టు. కుక్కతోక పట్టుకుని గోదావరి ఈదినట్టు. గోదావరి ఈదగలమా కుక్కతోక పట్టుకుని? అసలు కుక్కతోకేం వంకరగా ఉంటుంది, జర్రమ జారిపోతుంది. దాన్ని పట్టుకుని గోదావరి అంతా ఈదాలంటే ఎంత కష్టం. ఏదన్నా పని మనం ఎవరికన్నా చెప్పి చేయలేదనుకోండి, ఎంతసేపు అయినా ఆ పని చేస్తానంటారు కానీ చేయరు. అలాంటప్పుడు మనం కుక్కతోక పట్టుకుని గోదావరి ఈదినట్టే వాడికి పని చెప్తే అనుకుంటాం అన్నమాట. నూనె అన్నం తిని నూతికి కాళ్ళు జాపిందట. నూనె అన్నం తిని నూతికి కాళ్ళు చాపిందట. నూనె ఒకటి వేసుకుని అన్నం తినేస్తే ఎలా ఉంటుంది? కడుపు అంతా వికారం వచ్చేస్తూ ఉంటుంది కదా. అక్కడికి వెళ్ళి నూతి దగ్గర కాళ్ళు చాపి కూర్చుంటా. నీళ్లు తోడదామంటే రావు, నీళ్ళు చేతులు జారిపోతూ ఉంటాయి. ఒక పక్క నీళ్ళేమో కావాలి, తాగినా కూడా వికారం వచ్చేస్తూ ఉంటుంది. తిక్క పనులు భలే చేస్తూ ఉంటాం కదా మనం. అలాంటి పనులు చేసిన వాళ్ళకి ఇలాంటి సామెతలు చూస్తూ ఉంటాం. నూనెతో మండే దీపం నువ్వులతో మండుతుందా? నూనెతో మండే దీపం నువ్వులతో మండుతుందా? మనం దీపం ఏ నూనెతో పెడతాం? నువ్వుల నూనెతో పెడతాం కదా. అలా నువ్వుల నూనెతో చక్కగా దీపం మండుతుంది కదా అని ఈరోజు నూనె అయిపోయింది, కొంచెం నువ్వులు వేసి పెడదామంటే నువ్వులతోటే కదా నూనె వస్తుంది ఎలాగో అని చెప్పి నువ్వులేసి దీపం పెడదామంటే మండుతుందా? మండదు కదా. కాబట్టి ఏ పనికి ఏది వాడాలో అదే వాడాలి, ఏ మాట ఎక్కడ మాట్లాడాలో అదే మాట్లాడాలి. ఎప్పుడు ఏ పని చేయాలో అదే చేయాలి తప్ప దీని బదులు అది, దాని బదులు ఇది చేద్దామంటే కుదరదు, రాదు. చేసినా కూడా అది వేస్ట్ అయిపోతుంది అనమాట. నూనె బదులు దాని నిండా నువ్వులేసి మండట్టే మండుతుందా? మండదు కదా.
నీళ్లున్న బావిలోనే కప్పలు. అంతే కదా, నీళ్లున్న బావిలోనే కప్పలు ఉంటాయి. మరి నీళ్లు లేకపోతే కప్పలు ఎందుకు ఉంటాయి? అలాగే మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు మాత్రమే మనుషులు మన చుట్టూ చేరతారు. డబ్బులు లేనప్పుడు ఎందుకు చేరతారు? ఎవరు చేరరు కదా. కాబట్టి డబ్బు సంపాదించడం అనేది చాలా ముఖ్యం. చాలామంది అంటారు డబ్బు సంపాదించడం ఇంపార్టెంట్ కాదు, గౌరవ మర్యాదలు ముఖ్యమని. గౌరవ మర్యాదలు కావాలి, డబ్బు కావాలి. డబ్బు అనేది ఉంటేనే గౌరవ మర్యాద వస్తాయి. డబ్బు లేని వాడికి ఎలాంటి గౌరవ మర్యాదలు ఉండవు. ఎంత పొజిషన్లో ఉన్నా కూడా నేను అంత చదివాను, ఇంత చదివాను, అక్కడ నాకు సన్మానాలు చేశారు, ఇక్కడ అవార్డులు ఇచ్చారు, ఇక్కడ రివార్డులు ఇచ్చారంటే దేనికి పనికిరావన్నమాట అవన్నీ. ఎప్పుడైతే డబ్బు సంపాదించామో అప్పుడే మనకి విలువ అనేది ఉంటుంది. ఎక్కడైతే నీళ్లున్న చోట కప్పలు చేరతాయో, డబ్బున్న చోటే మనుషులు కూడా చేరతారు. బెల్లం ఉన్న చోటే ఈగలు వాళ్తాయి. తెలిసిందే కదా మనకి. ఈగలైనా చీమలైనా బెల్లం ఉన్న చోటే వస్తాయి, ఇది లేని చోట ఏమి రావు కదా. అందుకని మన దగ్గర డబ్బులు ఉంటేనే వస్తున్నారు అని మనం అనుకోవడం కూడా తప్పు అనమాట. ఉన్నాయి కనుక వస్తారు. మరి లేనప్పుడు ఎవరు అడుగుతారు? నీ దగ్గర లేవని తెలిసిన తర్వాత ఎవరు అడగరు కదా, ఉంటేనే అడుగుతారు. అంతా నాతో ఉంటే ఇంత సంత ఎందుకు? అంతా నాతో ఉంటే ఇంత సంత ఎందుకు? అసలు లేకే కదా ఈ గొడవలు, ఈ గోళ్ళు ఇవన్నీను. అసలు నా దగ్గర ఉంటే ఈ బాధలన్నీ ఎందుకు? అంతా నాతో ఉంటే ఇంత సంత ఎందుకు అని అడుగుతున్నారు. కరెక్టే కదా. మరి అంతా మన చేతుల్లో ఉందనుకో, మన గ్రిప్లో ఉందనుకో, మనం ఏ చెప్తే అది జరుగుతుంది అనుకో, అప్పుడు అసలు గొడవే ఉంది. మనం సాగించుకుంటాం కదా, అన్నీ మనకు అనుకూలంగానే మనం చేసుకుంటాం కదా. అదంతా లేకపోబట్టే కదా ఈ గొడవలు గోళ్ళు ఇవన్నీ. కాబట్టి అంతా నాతో ఉంటే ఇంత సంత ఎందుకు అని అడుగుతున్నారు అన్నమాట. నెత్తి మీద రూపాయి పెట్టిన అర్ధ రూపాయికి కూడా కొనరు. నెత్తి మీద రూపాయి పెట్టినా అర్ధ రూపాయికి కూడా కొనరు. ఎందుకంటారు? మన నెత్తి మీద రూపాయి కోసం ఆశపడితే లైఫ్ లాంగ్ మనం పోషించద్దు. ఆ రూపాయికి ఆశపడతారు ఎవరైనా, అర్ధ రూపాయి కూడా కొనమని చెప్తారనమాట. రూపాయి కాదు కదా, రూపాయికి ఇంకో రూపాయి ఇచ్చి కాదు కదా, రూపాయల సగానికి కూడా కొనమని. ఎందుకంటారు? మనం కొన్న తర్వాత వాళ్ళు జీవితాంతం మనల్ని పోషిస్తూ కూర్చోవాలి కదా. అంత తెలివి తక్కువ వాళ్ళు ఎవరు ఉంటారు? కాబట్టి మనం విలువలేని వాళ్ళు ఏమంటాం? నెత్తి మీద రూపాయి పెట్టినా అర్ధ రూపాయి కూడా కొనరు నిన్ను అంటాం. యాక్చువల్గా మనల్ని కూడా ఎవరు కొనరు. కష్టపడి కోడి గుడ్డు పెడితే తాగుబోతోడొచ్చి ఆమ్లెట్ వేసుకున్నాడట. కష్టపడి కోడి గుడ్డు పెడితే తాగుబోతాడు వచ్చి ఆమ్లెట్ వేసుకున్నాడట. మరి దేనికి పెడుతుంది? గుడ్డు ఏం చేసుకుంటారు? ఆమ్లెట్ వేసుకోవడానికి. కాకపోతే అంటే ఆ సందర్భంగా వాదించాలి అనుకున్నప్పుడు ఇలాంటివి వస్తూ ఉంటాయి అనమాట. కష్టపడి కోడి గుడ్డు పెడితే అంటే కష్టపడే పెడుతుంది. మరి పెట్టిన గుడ్లే కదా అందరూ ఆమ్లెట్లు వేసుకుని తినేస్తున్నారు కదా మీరు అందరూ. మరి తాగుబోతాడు వచ్చి ఆమ్లెట్ వేసుకున్నాడని నిందేంటి? నాకు అర్థం కాదు. అంటే ఏ వంక దొరకనప్పుడు ఏం చేస్తారో అది కరెక్ట్ పని అయినా సరే దాన్ని రాంగ్ వేలో చూపించడం కోసం కొన్ని నిందలు వెయ్యాలి అనుకున్నప్పుడు వేస్తూ ఉంటాం అనమాట. అలాంటిదే ఇది కూడా. కష్టపడి కోడి గుడ్డు పెడితే తాగుబోతాడు వచ్చి ఆమ్లెట్ వేసుకున్నాడట.
ఆమ్లెట్ వేసుకోవడానికే కదా కోడి గుడ్డు పెట్టేది. గుడ్డు పెట్టాలంటే కష్టపడాలి కదా, మరి మన కోసమే మీకోసమే కోళ్ళు పెంచుతున్నారు, కోళ్ళు గుడ్లు పెట్టేది మీకోసమే. నేను తినను కనుక మీకోసం అంటున్నాను. కష్టపడే కోడిగుడ్డు పెడుతుంది. ఎవరైనా కష్టపడే కంటారు కదా బిడ్డను కూడా, అలాగే కష్టపడే కోడిగుడ్డు పెడుతుంది. పాపం కష్టపడి పెట్టింది కదా వదిలేయని, తాగుబోతాడు వదిలేయకుండా అంటే ఆమ్లెట్ వేసుకుని తిన్నాడట. అదొక నేరం అనమాట. అంటే ఈ వాళ్ళ మీద నేరం మోపాలి అనుకున్నప్పుడు మనం ఎలాంటి కరెక్ట్ పని అయినా సరే నిందలు వేసేయగలం. దానికి ఉదాహరణ ఇది. మిగిలిన సామెతలు రేపు.